పసుపు పంట చేతికొస్తున్న నేపథ్యంలో రైతులకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సూచనలు జారీ చేసింది. ఉడికించిన పసుపును 15 రోజులు ఎండబెట్టిన తర్వాతే మార్కెట్ యార్డులకు తీసుకురావాలని తెలిపింది. తేమ శాతం 12% లోపు ఉంటే మంచి ధర దక్కే అవకాశం ఉంటుందని పేర్కొంది. తెలంగాణ యూనివర్సిటీలోని బీటెక్ మొదటి సెమిస్టర్ పరీక్షలు ఫిబ్రవరి 10 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య సంపత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు. బీటెక్, సిఎస్సి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదటి సెమిస్టర్ పరీక్షలు ఉదయం 10 నుంచి 1 గంట వరకు జరగనున్నాయని పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. ఎస్ఎస్డి టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటలు, స్పెషల్ ఎంట్రీ దర్శనానికి 5 గంటలు పడుతుంది. క్యూ కాంప్లెక్స్లోని 18 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 77,049 మంది దర్శించుకోగా 21,469 మంది తలనీలాలు సమర్పించారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం, వెండి ధరలు ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. కేజీ సిల్వర్ రేటు ఏకంగా 13,000 పెరిగి 4 లక్షల రూపాయలకు చేరింది. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 3,220 రూపాయలు పెరిగి 1,65,170 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 2,950 రూపాయలు ఎగబాకి 1,51,400 రూపాయలు పలుకుతోంది.